పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు ఇచ్చిన బాండ్లను డౌన్లోడ్ చేసి ప్రజలకు చూపించాలని నేతలకు పిలుపు. ఏడాదిలో అమలు చేసిన హామీలను కలిగిన లబ్ధిని వివరించాలి, కూటమి సర్కార్ మోసాలను బట్టబయలు చేయాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నికల సమయంలో జరిగి అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టే ప్రజలు మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తీరును ప్రజాక్షేత్రం ఎండగట్టేందుకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ నిర్దేశించిన మేరకు తొలి దశలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశాలకు విశేష స్పందన లభించింది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం పోస్టర్లను, క్యూఆర్ కోడ్లను నాయకులు విడుదల చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామంలోని ఈ కార్యక్రమం చేపడతామని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పంచాయతీ కార్యదర్శుల ఉద్యమ బాట అంటూ ఉదయం 6 గంటలకే, రోజు ఉదయం 6 గంటలకి గ్రామాల్లో విధులకు హాజరై ఆ రోజు దినపత్రికలో ఫోటో దిగి దాన్ని పంచాయతీ శాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యమ బాట పట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలను చేయబోతున్నారు. ఇందుకోసం శనివారం రాష్ట్రంలోని అత్యధిక మండలాలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఎంపీడీఓలకు శుక్రవారమే ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. గ్రామ పంచాయతీల కోసం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు నెలల తరబడి కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పంచాయతీలు నిధులేమితో కొట్టుమిట్టాడుతుంది. దీంతో సర్పంచులు పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహించలేకపోయి చేతులు ఎత్తేస్తున్నారు. మరియు పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి పెడుతున్నారని పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు. గతంలో వాలంటీర్లు చేసిన చిన్న సర్వే పనులు భారం అంతా పంచాయతీ కార్యదర్శులపై పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనే క్లాప్ మిత్రాలు ప్రభుత్వం ఇచ్చే వేతనం 6,000కు పనిచేసేందుకు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, పైగా మొత్తం వారికి సకాలంలో ఇచ్చేందుకు నిధుల కొరత కూడా ఉంటుందని చెప్తున్నారు. కొన్ని పంచాయతీలు 6 నెలల నుంచి ఏడాది కాలంగా క్లాప్ మిత్రాలకు గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అంతేగాక తమకు జారీ చేసిన ఆదేశాలు అవమానించేలా ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. పేపర్ పట్టుకుని నిలబడి ఫోటోలు దిగాలని చూస్తుంటే తమను పని దొంగలుగా చిత్రీకరిస్తాను, తద్వారా మానసిక క్షోభకు గురవుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ నేత